ఐటీ జాబ్ ఎలా సంపాదించాలి? చిన్న చిన్న కంపెనీల్లో జాబ్ చేసి విసిగిపోయారా? ఐటీ జాబ్ సంపాదించడం మీ కలనా? డిగ్రీ లేకుండా ఐటీ ఉద్యోగం ఎలా పొందాలో తెలియడం లేదా? ఐటీ జాబ్ కోసం ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఎక్కడ కోచింగ్ తీసుకోవాలనే ప్రశ్నలు మిమ్మల్ని సతమతం చేస్తున్నాయా? వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడాల్సిందే. ఐటీ జాబ్ సంపాదించాలంటే ప్రధానంగా కావాల్సింది ఏ కమ్యూనికేషన్ స్కిల్స్, బి సబ్జెక్ట్, సి ఆఫీస్ పాలిటిక్స్. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఐటీ జాబ్ సంపాదించాలనేది చాలా మంది కల. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నతంగా ఎదిగే అవకాశాలు, లక్షల్లో జీతాలు, ప్రొఫెషనల్ కెరీర్ ఇలా మొత్తంగా సమాజంలో మంచి పేరున్న జాబ్ రోల్ ఐటీ జాబ్. ప్రస్తుతం రోజుకు నిత్యావసరాల ధరల నుంచి కార్లు, బిల్డింగ్స్ లాంటి లగ్జరియస్ ఐటెమ్స్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎంత సంపాదించినా సరిపోని పరిస్థితి. మిగతా రంగాల్లో జాబ్ చేస్తే జీతంతో నెల రోజుల పాటు సర్దుకోవచ్చు. అదే ఐటీ జాబ్ అయితే ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వచ్చు. హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇన్స్యూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఎంఎన్‌సి కంపెనీల్లో వర్క్ చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలా ఎన్నో మంచి అవకాశాలతో కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఐటీ జాబ్‌లో ఉంది. అయితే ఈ జాబ్ ఎలా సంపాదించాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి? అనే ప్రశ్నలు చాలా మందిని కలవరపెట్టే అంశాలు. చాలా వరకు ఫ్రెషర్స్ ఐటీ జాబ్ సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కరోనా టైంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ దొరక్కపోయేసరికి డిగ్రీ చేసిన వాళ్ళను కూడా ఐటీ జాబ్స్‌లో తీసుకున్నారు. కానీ ప్రెజెంట్ ఆ పరిస్థితి చాలా వరకు తగ్గింది. బీటెక్‌లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ తీసుకున్న వాళ్ళనే చాలా వరకు కంపెనీలు హైర్ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ దొరికిన వాళ్ళకు పెద్దగా ప్రాబ్లమ్స్ లేకపోయినా మిగతా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్‌లు, రూమ్స్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. జాబ్ కోసం ఎంతగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇంతకీ సాఫ్ట్‌వేర్ జాబ్ సంపాదించాలంటే ఏం కావాలి? ఫ్రెషర్స్ జాబ్ ఎలా సంపాదించాలంటే బీటెక్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఉండే నెక్స్ట్ టార్గెట్ జాబ్. ఏ మాత్రం లేట్ చేయకుండా తొందరగా జాబ్ చేస్తే కెరీర్‌లో సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందుకోసం మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న కోర్సులేంటి? ఏ కోర్సులకు ప్రస్తుతం జాబ్స్ అధికంగా ఉన్నాయి? మన టాలెంట్‌కి సరిపోయే రోల్ ఏంటి? అని ఇలా అనేక డౌట్స్ మొదటగా క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్‌తో ఎప్పుడు కాంటాక్ట్‌లో ఉంటూ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఏ చిన్న కంపెనీలో ఇంటర్వ్యూ అయినా నెగ్లెక్ట్ చేయకుండా సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూ కంటే ముందు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి జావా, పైథాన్, సి వంటి బేసిక్ ప్రోగ్రామ్స్ పైన అవగాహన కలిగి ఉండాలి. ఫ్రెషర్‌లను రిక్రూట్ చేసుకునేటప్పుడు ప్రధానంగా క్యాండిడేట్ కాన్ఫిడెన్స్‌ని కంపెనీలు చూస్తాయి. సబ్జెక్ట్‌లో కొంచెం వీక్ ఉన్న క్యాండిడేట్ కాన్ఫిడెంట్‌గా ఉంటే హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడే చదువు పూర్తయి రియల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టూడెంట్స్‌కు జాబ్ చేయాలంటే అనేక డౌట్స్ ఉంటాయి. అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు? కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎలా? చాలా పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే సాఫ్ట్‌వేర్ జాబ్స్ వస్తాయనేది అపోహ మాత్రమే. టాలెంట్ ఉంటే నార్మల్, యావరేజ్ క్యాండిడేట్స్ కూడా ఐటీ జాబ్ సంపాదించొచ్చు. ప్రెజెంట్ కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్‌లో కొంతమంది నాలెడ్జ్ లేకున్నా ఆఫీస్ పాలిటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా నెట్టుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. నిజానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కేవలం 60% వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 40% కమ్యూనికేషన్ స్కిల్స్ కవర్ చేస్తూ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళలో ప్రధానంగా ఉండాల్సింది యాక్టివ్‌నెస్. చాలా చురుకుగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటే ఈ సెక్టార్‌లో కుదరదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీల పైన అవగాహన కలిగి ఉండాలి. అండ్ ఒకే టెక్నాలజీ పైన చాలా ఏళ్లు పనిచేసినా కూడా ప్రాబ్లమే అవుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. హైరింగ్ తక్కువగా ఉన్న టైంలో కన్సల్టెన్సీలు జాబ్ ఇప్పిస్తామంటూ బోల్తా కొట్టిస్తూ ఉంటాయి. 30,000, 50,000, ₹1,00,000 అడుగుతూ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాయి. ఇలా బ్యాక్ డోర్ ద్వారా వెళ్తే ఎప్పటికైనా ప్రమాదకరమే. కొంచెం లేట్ అయినా మీ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకేసారి 4-10 జాబ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర మంచి స్కిల్ సెట్ ఉంటే.